పిచ్చి మొక్కలు పెరిగినంత వేగంగా పండ్ల మొక్కలు పెరగలేవు కదా. అదే పిచ్చి మొక్కను ఒక దెబ్బతో కొట్టిపడేస్తాం, కానీ పండ్ల మొక్కను జీవితకాలం కాపాడుకుంటాం. అలాగే ఒక మనిషి అవినీతి అక్రమ సంపాదనతో ఎదిగితే ఒక్క దెబ్బతో అంతా పోతుంది. కానీ ఎవరైతే కష్టపడుతూ ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ పైకి వస్తారో వాళ్ళ సంపద జీవితకాలం నిలిచే ఉంటుంది. చెప్పులు ఎవరు కొనక ముందు అద్దాల షాపులో ఏసీ రూమ్ లో ఉంటాయి. ఎవరో ఒకరు కొన్న తర్వాత వాటి బ్రతుకు ఎప్పుడు ఇంటి బయటే ఉండిపోతాయి. నువ్వు కూడా అంతే. నువ్వు నీలాగే బ్రతికినన్ని రోజులు నువ్వు రాజువే. ప్రేమ దోమ అని ఎవరో ఒకరికి బానిసగా మారిన తర్వాత నీ స్థానం వారి గుండెల్లో ఉంటుంది అనుకుంటావు, కానీ వాళ్ళ చెప్పు చేతల్లో ఉంటుంది అన్న సంగతి మర్చిపోయి బ్రతికేస్తావు. మీరు చేసే తప్పేంటంటే, మంచివాడి అమ్మా కొంచెం షాప్కి వెళ్ళి చింతపండు తీసుకురావా అంటారు. చింతపండు తీసుకురావడానికి వాడు మంచివాడు అవసరం అవసరం ఏముంది? చింతపండు తీసుకురాకపోతే మరుసటి రోజు కూడా సాంబార్ ఉండదు. అది వాడి కర్తవ్యం. వాడు ₹1 సంపాదించి బిచ్చగతికి ఇచ్చాడు అనుకోండి, అప్పుడు మంచివాడు అమ్మా అనండి. మీ పనులు చేయించుకోవడం కోసం వాడిని పొగడొద్దు. పిల్లల్ని ఎప్పుడైనా సరే మంచి పని చేసినప్పుడు పొగడండి తప్ప మీ పనులు చేయించుకోవడం కోసం పొగడొద్దు. పిలిచే మనసు కంటే తలచే మనసు చాలా గొప్పది. ఎందుకంటే పిలిచే మనసు కేవలం అవసరం తీరేదాకా మాత్రమే మనతో ఉంటుంది. తలచే మనస్సు మనకు ఎంత దూరంలో ఉన్నా మనల్ని నిరంతరం ప్రేమిస్తూనే ఉంటుంది.